వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ కొబ్బరికాయ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కిలో దొండకాయ ఇలాగ సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ కారం, డీప్ ఫ్రైకి ఆయిల్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 10-12 ఎల్లుల్లిపాయలు తీసుకుని ఇలా కచ్చాపచ్చి చెతకొట్టుకోవాలి. సాల్ట్, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి 8 ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. కొబ్బరి కూరకి హాఫ్ చెక్క తీసుకుని ఇలా ముక్కలు కోసుకుని 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ సగం వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. మిగిలిన సగం వేగాక వేసుకున్నాను. ఇవి వేగిపోయినాయి. ఇందాకటి కూడా నేను వేపేసాను. ఇవి మొత్తం ప్లేట్లో తీసుకున్నాం. స్టవ్ కట్టేసి ప్లేట్లో తీసుకున్నాం. ఇవి వేగడానికి 15 నిమిషాలు పడుతుంది అంతే. మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇందులో వేసి మిక్సీ పట్టుకుంటాం. ఇందాక మనం వేపగా మిగిలిన ఆయిల్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి కొంచెం వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు వేద్దాం. మనం చెదకొట్టు పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు. ఇవి కొంచెం కలర్ వచ్చాక అప్పుడు ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. పోపు వేగింది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందా మనం మిక్సీ పట్టుకొని కొబ్బరి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపన అవసరం లేదు. సాల్ట్ అయ్యి మీరు టేస్ట్ చూసుకొని పడితే ఇంకా వేసుకోవచ్చు. ఇది బాగా ఇలా కలుపుకుని 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. మీరు పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలంటే కొంచెం తగ్గించి కారం అది కూడా తగ్గించేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేసుకున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. దొండకాయ కొబ్బరి రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీకు కానీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.